అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. పుస్తక పఠనం తరపున పుస్తక సమీక్షకు వచ్చిన పుస్తక ప్రియులందరికీ 51వ వారం పుస్తక సమీక్షకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదములు. ఆ ఇప్పటికి మనకి ఈ పుస్తక సమీక్ష చేసి ఒక 1 year కాలం కంప్లీట్ అవుతుందండి. లాస్ట్ ఉగాదికి మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఉగాదికి 1 year కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 51వ వారం, అంటే సంవత్సరానికి 52 వారాలు వస్తాయి. అలాంటిది కొన్ని రోజులు, ఒక 11 రోజుల ముందు ఈసారి వచ్చింది కాబట్టి 52 వారాలు కాకుండా 51 వారం అనేది జరగడం అనేది జరిగింది. ఈ ఈ సంవత్సర కాలము మనము ఈ ఉగాది 2025 30/3/2025 సంవత్సరము ఆ ఈ జ్యోతి ప్రజలతో పాటు ఈ పుస్తక సమీక్ష మొదలుపెట్టినప్పుడు 1 సంవత్సర కాలం మనం చేద్దామనే ఉద్దేశంతో చేశాము. అలాగే ఆ సంవత్సర కాలం కూడా దిగ్విజయంగా ఇది మనకి సక్సెస్ఫుల్ గా ముందుకు నడుస్తుంది. దీనికి కారణము పుస్తక సమీక్ష చేసే వాళ్ళు, ఈ పుస్తక సమీక్షకు పాల్గొనే మీ అందరి యొక్క సహాయ సహకారంతో ఒక సంవత్సర కాలంని మనం విజయవంతంగా నడిపించడం జరిగింది. ఇప్పుడు ఇంకొక సంవత్సర కాలం కూడా ఇలాగే విజయవంతంగా నడిపించాలని మళ్ళీ మనం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా విజయవంతం చేయవలసిందిగా ఇంకొక 1 year కాలంని కోరుతున్నాము. అట్లా 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అలా టార్గెట్ తీసుకోవడం అనేది జరుగుద్ది. అయితే ఈ యొక్క 2026 సంవత్సరంలో ఒక 2 పాయింట్లు నిన్న ఉగాది రోజు అనుకున్నామండి. అది ఏంటంటే, ఒకటి, చిన్న పిల్లలతో అంటే పుస్తక పఠనం అలవాటు చేయించాలనేదే మన యొక్క గ్రూప్ యొక్క ఉద్దేశము. చదవని వాళ్ళతో చదివించడము, చదివే వాళ్ళతో పాటు పుస్తక సమీక్ష చేయటము. పుస్తక సమీక్ష చేస్తే ఒక పుస్తకం మీద ప్రాజెక్ట్ వర్క్ చేసిన నాలెడ్జ్ వస్తుంది. ఈ యొక్క మన యొక్క పుస్తక పఠనం అనే మెయిన్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని చిన్న పిల్లలతో 10 సంవత్సరాల లోపలతో ఒక సమీక్ష చేయించాలనేది ఒకటి ప్లాను. రెండోది ఏంటంటే, ఈ విజయవాడలో ఒక ఆఫ్లైన్ సెక్షన్, ఈ పుస్తక సమీక్ష మీద ఒకసారి ఒక ఆఫ్లైన్ సెక్షన్ కూడా ఏర్పాటు చేయాలనేది నేను ఉగాది రోజు అనుకోవడం జరిగింది. ఇప్పుడు మనము ఈ రోజు పుస్తక సమీక్ష చేయడానికి మన ముందుకు వస్తున్నారండి ఒక గొప్ప వ్యక్తి. అది మామూలు పుస్తకం కాదండి, చాలా 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 ప్రపంచ వ్యాప్తంగా వాల్యుబుల్ ఉన్న పుస్తకము. ప్రతి ఒక్కరికి కూడా ఒక వయసు ఇంటర్మీడియట్ పిల్లలతో కూడా చదివించాల్సిన పుస్తకం అండి. ఇంటర్మీడియట్ వచ్చిన ఏజ్ నుంచి ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం, చదవకపోతే చదవవలసిన పుస్తకం. జీవితంలో అతి ముఖ్యమైన పుస్తకాలు చదవలసిన పుస్తకంలో ఒక పుస్తకం అండి రిచ్ డాడ్ పూర్ డాడ్. అంటే ఒక మైండ్ సెట్, ఆ రిచ్ డాడ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, పూర్ డాడ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది వివరంగా తెలియజేయడానికి మన ముందుకు వస్తున్నారండి అతి గొప్ప వ్యక్తి, వెల్త్ కోచ్ మనకి సత్య గారండి. ఈయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నప్పటికీ కూడా ఆయన రిలాక్స్ గా ఉండకుండా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన ఎన్నో కోచ్ నరేంద్ర గారి దగ్గర మంచి ట్రైనింగ్ అయ్యి ఈఎఫ్టి ప్రాక్టీషనర్ గా అతను ఈఎఫ్టి మీద ఒక అద్భుతాలు చేస్తున్నారండి. వెల్త్ కోచ్, ఫైనాన్స్ అడ్వైజర్ గా చేస్తున్నారు. అంతేకాకుండా ఏంటంటే, స్టూడెంట్స్ లో ఎగ్జామ్ రాయడానికి ఆ ఫియర్ పోగొట్టడానికి ఈఎఫ్టి అనే టెక్నిక్ ని వాళ్ళకి నేర్పించి వాళ్ళలో ధైర్యాన్ని నింపడం అనేది జరుగుతున్నారు. ఫైనాన్షియల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఈఎఫ్టి అనే టెక్నిక్ తో పాటు ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే విధంగా కోచ్ గా తయారవటం అనేది నిజంగా చాలా మంచి విషయము. సమాజానికి ఒక మంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సరైన మార్గాన్ని చూపించడానికి ఒక మార్గం అనేది చూపిస్తున్నారు. అంతేకాకుండా ఎల్ఐసిలో 7 ఇంటర్నేషనల్ అవార్డు కూడా తీసుకోవడం అనేది జరిగింది. అలాంటి వ్యక్తి ఈ రోజు మన పుస్తక సమీక్ష చేయడానికి రావడానికి, మన పుస్తక పఠనానికి ఒక గ్రేట్ వెల్కమ్ సార్. వెల్త్ కోచ్ సత్య గారు, డిజిటల్ డయాస్ ఈజ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాస్ గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నా పేరు సత్య. మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గుడ్ ఇంట్రడక్షన్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఈ పుస్తక పఠనం అనేది ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడతానండి. సో ఆ ప్రశ్న ఏంటంటే, ఎందుకు కొంతమంది జీవితాంతం డబ్బు కోసం పనిచేస్తారు, అలానే
మరికొంతమంది కోసం డబ్బే పనిచేస్తుంది. కొంతమంది ఏమో జీవితాంతం డబ్బు కోసం పనిచేస్తారు. మరికొంతమంది కోసం ఏమో డబ్బే జీవితాంతం పనిచేస్తుంది. ఎందుకనంటే ఈ ఒక్క తేడా ఉంది చూసారా, ఇది మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎలాగంటే మన స్ట్రెస్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఫ్రీడమ్, వీటన్నిటిని కూడా మార్చేసేది ఈ ఒక్క క్వశ్చనే అండి. ఈరోజు మనం కేవలం ఒక పుస్తకం గురించి మాత్రమే మాట్లాడటం లేదు, ఒక మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాం అండి. మైండ్ సెట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది పుస్తకం గురించి కాదు, ఒక మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాం. రిచ్ డాడ్ పూర్ డాడ్ అని అంటే రాత్రికి రాత్రే ధనవంతులు అవటం మాత్రం కాదండి. మన స్కూళ్ళల్లో మనకి ఎప్పుడూ చెప్పని విషయాలు, నిజాల గురించి అర్థం చేసుకోవటం గురించే ఈ పుస్తకం. జనరల్‌గా ఒక వెల్త్ కోచ్‌గా నేను ఒక ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేశాను. అదేంటంటే చాలామంది బాగా సంపాదిస్తారు. కానీ ఆర్థికంగా, ఫైనాన్షియల్‌గా ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. దానికి కారణం ఆదాయం తక్కువ కావటం కాదు, ఆర్థిక అవగాహన లేకపోవటం. దీన్నే ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ అని అంటారు. అది లేకపోవటం. ఈరోజు మనం చదవబోయే బుక్, సమీక్ష చేయబోయే బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్. ఈ పుస్తకంలో విషయాలు నేను సులభంగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇది మన రోజువారీ జీవితంలో, నిజ జీవితంలో ఉపయోగించుకునేలాగా ఉంటాయి. ఈ సెషన్ చూసే సమయానికి మీరు డబ్బును చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. డబ్బు సంపాదించటం నుంచి మీరు డబ్బుని సృష్టించటం వరకు చేంజ్ అవుతారు. మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. ముందుగా రాబర్ట్ కియోసాకి, ఈయన గురించి తెలుసుకుందామండి. ఈయన 1947 హవాయిలో జన్మించడం జరిగింది. ఈయనకి ఇద్దరు డాడ్స్. ఆయన ఒకళ్ళని రిచ్ డాడ్ అని, ఒకళ్ళని పూర్ డాడ్ అని పిలుస్తారు. ఈయన సొంత ఫాదరు పిహెచ్డీస్ చేసి ఒక జాబ్ చేస్తున్న వ్యక్తి. తనని పూర్ డాడ్ అని నిర్వచించడం జరిగింది. తన మైక్ అనే తన ఫ్రెండ్ యొక్క ఫాదర్ని ఈయన రిచ్ డాడ్ అని చెప్పడం జరిగింది. తన సొంత ఫాదర్ ఎవరైతే పూర్ డాడ్ అని అంటున్నాడో, తను పిహెచ్డి చేసి జాబ్ చేస్తూ ఉన్న వ్యక్తి. రిచ్ డాడ్ అని ఎవరినైతే చెప్తున్నాడో ఆయన 8th క్లాస్ వరకే చదువుకొని, 8th క్లాస్ కూడా చదవకుండా బిజినెస్ చేస్తూ బాగా ధనవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్తాడు. సో చాలా మందికి ఒకతనికి ఇద్దరు ఫాదర్స్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతారు. మైక్ వాళ్ళ ఫాదర్ రిచ్ డాడ్, తన సొంత ఫాదర్ పూర్ డాడ్ అనమాట. సో ఈయన ఏమేం చేశాడంటే ఫస్ట్ యుఎస్ మెరైన్‌లో జాబ్ చేయటం జరిగింది. కొంతకాలం చేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత తను సేల్స్ అంటే తనకు చాలా ఫియర్ ఉండేది. ఆ ఫియర్‌ని పోగొట్టుకోవటం కోసం జిరాక్స్ మిషన్స్ అన్ని కంపెనీల్లో చేరి సేల్స్ మ్యాన్‌గా పనిచేసి సేల్స్ ఫియర్‌ని పోగొట్టుకొని, తర్వాత తన సొంత కంపెనీ స్థాపించేసి రియల్ ఎస్టేట్ కంపెనీ స్థాపించి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. అలానే తను పడుతున్నటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏమైతే ఉన్నాయో, ఎలా ఓవర్కమ్ చేశాడు, వీటన్నిటి గురించి బుక్ రాయడం జరిగింది. ఆ బుక్కే రిచ్ డాడ్ పూర్ డాడీ. వెల్ నోన్ ఆథర్. మిలియన్ కాపీస్ అమ్ముడుపోయినవి. ప్రపంచవ్యాప్తంగా 1997లో మంచి ఎనర్జీని క్రియేట్ చేసిన బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అండి. ఈయన జనరల్‌గా ఏం చెప్తాడంటే, డోంట్ వర్క్ ఫర్ మనీ, మేక్ మనీ వర్క్ ఫర్ యూ అని చెప్తుంటాడు జనరల్‌గా. సో వీటన్నిటి గురించి అసలు చూద్దామండి, ముందుకు వెళ్దాం బుక్లోకి. ఈయన ప్రతి ఒక్క ఈ బుక్ని 6 పార్ట్స్గా విభజించాడు. ఫస్ట్ పార్ట్లో ఏం చెప్పాడంటే, ద రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు అని ఈ ఫస్ట్ లెసన్. దీంట్లో రాబర్ట్ తన చిన్నప్పటి గురించి చెప్పాడు. చిన్నప్పుడు తను పేదవాడిగా ఉండేవాడు, కానీ వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఒక రిచ్ స్కూల్కి వెళ్ళటం జరిగింది అనమాట, ఒక స్టూడెంట్గా. అలానే అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా రిచ్ పర్సన్స్, చాలా డబ్బులు ఉన్న వ్యక్తులు. ఇందులో తను పూర్ అనమాట. తను తన ఫ్రెండ్ మైక్ అని అతను, వీళ్ళిద్దరు పూర్గా ఉండేవాళ్ళు. అది చూసినప్పుడల్లా రాబర్ట్ ఏమనుకున్నాడంటే, తను ఎప్పటికైనా బాగా ధనవంతుడు కావాలి అని చెప్పేసి తనకి బాగా కోరుకుండేది. తను వెళ్ళి వాళ్ళ ఫాదర్ని అడిగాడు, నాన్న నేను ధనవంతుని కావాలనుకుంటున్నాను, ఏం చేయాలి, ఎలా అవుతాను నేను ధనవంతుడిని అని. వాళ్ళ నాన్న పిహెచ్డి అవన్నీ చదివిన ఒక టీచర్,
ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ముందు బాగా చదువుకో, తర్వాత జాబ్ చేయి, నువ్వే ఆటోమేటిక్గా అవుతావు అని అన్నాడు. ఆ సమాధానంతో రాబర్ట్ హ్యాపీ ఫీల్ అవ్వలేదు. సో వెంటనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి, ఎవరైతే రిచ్ డాడ్ ఉన్నారో తన దగ్గరికి వెళ్ళి, నేను ధనవంతుని కావాలి, ఏం చేయాలి అని అడిగాడు. దానికి ఆయన ఏం చెప్పాడంటే, ప్రతి శనివారం ఆదివారం నీకు సెలవు కాబట్టి నా నా వర్క్షాప్లో వచ్చి పని చెయ్యి, 10 పైసలు, గంటకి 10 పైసలు ఇస్తాను అని అన్నాడు. రాబర్ట్ 3 వీక్స్ అలా పనిచేసిన తర్వాత తను వెక్స్ అయిపోయాడు, విసుగొచ్చింది. నేను కేవలం లేబర్గా పనిచేస్తున్నాను కానీ నేను ఇలా చేయటం వల్ల ధనవంతుని కాను అని చెప్పేసి రిచ్ డాడ్కి వెళ్ళి, నేను ఇక్కడ పని చేయను, ఎందుకంటే మీరు ఇచ్చే 10 పైసలు సరిపోదు నాకు, నేను అలానే ధనవంతుని కానీ ఈ 10 పైసలతోటి అని అంటాడు. అప్పుడు తను ఏం చెప్తాడంటే, ఓకే, నీకు ఈ వారం నుంచి రూపాయి ఇస్తాను, పని చేయాలన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక 3 వారాలు 4 వారాలు గడిచిన తర్వాత రాబర్ట్‌కి అది కూడా విసుగొచ్చింది. దీనివల్ల నేను ధనవంతుడిని కాను అని అర్థమైపోయి వాళ్ళ రిచ్ డాడ్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నేను ఈ పని చెయ్యను, దీనివల్ల నేనేం ధనవంతుని కాను, మీరు నాకు ధనవంతుడు ఎలా కావాలో నేర్పిస్తా ఉన్నారు, కానీ ఇక్కడ నన్ను లేబర్‌గా చేశారు, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. అప్పుడు వాళ్ళ రిచ్ డాడ్ ఏం చెప్పాడంటే, నేను నీకు ధనం ఎలాగ సంపాదించాలో చెప్తూనే ఉన్నా ప్రాక్టికల్‌గా, కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. చాలా మంది జనాలు ఇలానే డబ్బు సంపాదించటం అనంటే ఉద్యోగం చేయటమే అని అనుకొని ఇలా పనిచేస్తూ ఉంటారు. ఒక ఇంక్రిమెంట్, కొంచెం హైక్ రావటంతోటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి చాలా సాధించేసాము అని ఫీల్ అవుతుంటారు. అలా కాదు, బిజినెస్ చేయటం వల్ల డబ్బులు సంపాదించగలుగుతావు అని చెప్పడం జరిగింది. బిజినెస్ చేయటం అంటే ఎలా చేయాలి, ఏంటి అనేది తను ఆలోచించి స్కూల్‌కి వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక స్టోర్‌లో పాత కామిక్ బుక్స్ అనేది పడేస్తుండటం చూశాడు. చూసి తనకి కామిక్ బుక్స్ అంటే చాలా ఇష్టం. ఆ బుక్స్ అన్నీ ఇంటికి తెచ్చుకొని ఒక ఆలోచించాడు. ఇవి పాత బుక్స్, 20 సెంట్స్ ఒక్కో బుక్ ఉంటుంది ఆ రోజుల్లో. సో తనేం చేశాడంటే ఆ బుక్స్ అన్నీ ఒక రూమ్‌లో పెట్టి తన ఫ్రెండ్స్‌కి చెప్పాడు, మీరు 10 సెంట్స్ నాకిస్తే గంట సేపు మీకు నచ్చిన కామిక్ బుక్స్ ఎన్నైనా చదువుకోవచ్చు అని చెప్పాడు. దాంతోటి పిల్లలందరూ 10 సెంట్స్ ఒక బుక్ ఒక బుక్ 20 సెంట్స్, 20 సెంట్స్. కానీ 10 సెంట్స్‌కే ఎన్ని బుక్స్ అయినా చదువుకోవచ్చు అన్నారు కదా అని పిల్లలందరూ బాగా రావటం మొదలుపెట్టారు. సో ఆ విధంగా తనకి డబ్బనేది రావటం జరిగింది. ఇక్కడ డబ్బు సంపాదించడం ఎలాగో మొదటిసారి అలా నేర్చుకున్నాడనమాట. సో ఇక్కడ తనేం చెప్తాడంటే, ఆర్థిక అవగాహన, ఫైనాన్షియల్ లిటరసీ, ఇంటెలిజెన్స్, బిజినెస్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమని అతను ఆలోచించాడు. సో చాలా మంది ఏం చేస్తారు, పని చేస్తారు, తర్వాత సంపాదిస్తారు, ఖర్చు చేస్తారు, మళ్ళా డబ్బులు అవసరం పడుతుంది. వారిని నడిపించేది భయం మరియు ఆశ. ఈ 2 మాత్రమే నడిపిస్తాయి. పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు. ధనవంతులు డబ్బునే తమ కోసం పని చేయిస్తారు. ఇక్కడ ఏముందంటే మీరు ఎమోషన్స్‌ని గనక కంట్రోల్ చేసుకోకపోతే మనీ విల్ కంట్రోల్ యువర్ లైఫ్. ప్రతిరోజు ఎందుకు పని చేస్తున్నారో ఆలోచించండి మీరు. భయంతోనా లేక లక్ష్యంతోనా? ఇది ఫస్ట్. సెకండ్ లెసన్స్ అతను ఏం చెప్తాడంటే, ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎందుకు అనేది చెప్తాడు. ఇక్కడ ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటో చెప్తాడు. జనరల్‌గా మన స్కూళ్ళల్లో మనకి పేరెంట్స్ గాని ఎప్పుడు ఫైనాన్షియల్ గురించి మనం డిస్కస్ చేయరు. నీకెందుకు, నువ్వు చదువుకో, మంచి ఉద్యోగం చెయ్యి, మంచి ఉద్యోగం సంపాదించుకో, నీకు ధనవంతుడు అవుతావు అని అంటారు. కానీ అసలు డబ్బుని ఎలా ఉపయోగించాలి, డబ్బుని ఎలా వాడాలి, అసలు డబ్బు అంటే ఏంటో చెప్పరు. ఈ 2 లెసన్‌లో అదే చెప్తాడు. ఇక్కడ తను అసెట్ కాలం, లయబిలిటీ కాలం అనే 2 కాలమ్స్ ఉంటాయి. అసెట్ అంటే ఫస్ట్ సింపుల్‌గా చెప్పేస్తాను. అసెట్, లయబిలిటీ అంటే కొంచెం కన్‌ఫ్యూజన్ లేకుండా. అసెట్ అంటే మీ జేబులోకి డబ్బు ఏదైతే తెస్తుందో అది అసెట్. మీ జేబులో నుంచి డబ్బు ఏదైతే పోతుందో అది లయబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కారు వాడుతుంటారు. ఈఎంఐలో తీసుకొని ఉంటారు. యాక్చువల్లీ కార్ ఈజ్ ఏ లయబిలిటీ. ఎందుకంటే అది మీకు ఏ ఇన్‌కమ్‌ని తీసుకొని రావట్లేదు. సో దట్ ఈజ్ లయబిలిటీ. ఇక్కడ ఇన్‌కమ్, ఎక్స్‌పెన్సెస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. జనరల్‌గా 4 స్లాబ్స్ ఉంటాయి. దీంట్లో 4 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇన్‌కమ్, ఎక్స్‌పెన్సెస్,
అసెట్స్, లయబిలిటీస్. జనరల్గా పేదవాళ్ళకి ఏం చేస్తారంటే, పేదవాళ్ళు ఇన్కమ్ వస్తుంది, అలానే ఖర్చు అయిపోతుంది. వాడు 500 రూపాయలు సంపాదించాడు ఈరోజు, 500 రూపాయలు సాయంత్రానికల్లా ఖర్చు చేస్తాడు. అది పేదవాళ్ళు చేసేది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, సంపాదిస్తారు, లయబిలిటీస్కి వెళ్తారు, ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు కొన్నాడు, శాలరీ వచ్చింది, కారు ఈఎంఐ పోయింది, ఈఎంఐ పోగా మిగిలిన దాంతో ఇంటి అవసరాలు ఏదైతే ఉందో అవి ఖర్చు రూపంలో డబ్బులు అయింది. కానీ రిచ్ పర్సన్స్, ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఆదాయం వస్తుంది, దాంతో ఆస్తులు కొంటారు, ఆస్తుల ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది. లేదా వాళ్ళకి ఆదాయం వస్తుంది, ఆ ఆదాయాన్ని వాళ్ళు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయటం, బాండ్స్ రూపంలో పర్చేజ్ చేయటం, లేకపోతే ఇన్కమ్ జనరేషన్ చేసేటటువంటి మరిన్ని వాటిని ఇన్వెస్ట్ చేయటం, తద్వారా వచ్చే ఇన్కమ్ తోటి వాళ్ళు ఎక్స్పెన్సెస్ గడుపుకొని మిగతాదంతా మళ్ళా ఆస్తులు కొంటారు. ఈ విధంగా వాళ్ళు ఒక లూప్లో ఉంటారు అనమాట. ఇన్కమ్ వస్తుంది, అసెట్స్ పర్చేజ్ చేస్తారు, అసెట్స్ మళ్ళీ ఇన్కమ్ ఇస్తుంది. ఈ విధమైన లూప్లో ఉండటం వల్ల వాళ్ళు మరింత ధనవంతులుగా అవుతారు. మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ ఏం చేస్తారంటే, ఇన్కమ్ వస్తుంది, లయబిలిటీస్కి వెళ్తుంది, ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోతుంది, ఇంకా మిగిలేది ఏముండదు. ఈ విధమైన లూప్లో వీళ్ళు ఉంటారు. అందువల్లే రిచ్ మరింత రిచ్గా అవుతారు, పూర్ మరింత పూర్గా మిగిలిపోతారు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం కాదు, మీరు ఎంత నిలుపుకుంటున్నారు అనేది ముఖ్యం. ఆర్థిక ఇబ్బందులు జనరల్గా ఎందుకు వస్తాయి అని అంటే, మీరు ఇతరుల కోసం ఎక్కువగా పనిచేయటం వల్ల వస్తాయి అని చెప్తాడు దీంట్లో. మీరు మీకోసం పనిచేయండి, ఇతరుల కోసం కాదు అని చెప్తాడు. దీనికి తను ఉదాహరణగా ఏం చెప్తాడంటే, తను రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు తన దగ్గర ఒక ప్రాపర్టీ, సేల్ కాని ప్రాపర్టీ ఉంటుంది. దాన్ని తను ఏం చేశాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 20 లక్షల రూపాయల ఆస్తి అయితే, దాన్ని కేవలం అది 6 months నుంచి సేల్ అవ్వకపోతుంటే ఓనర్తో మాట్లాడి దాన్ని కేవలం 5 లక్షలకే పర్చేజ్ చేస్తాడు. దాన్ని 5 లక్షలకే పర్చేజ్ చేసి దాన్ని అంతా ₹1 లక్ష ఖర్చు పెట్టి రెనోవేషన్ చేసి తర్వాత దాన్ని 30 లక్షలకి అమ్మటం అనేది జరుగుతుంది. ఇక్కడ మన మైండ్ సెట్ ద్వారా దాన్ని ఎలా చేంజ్ చేయొచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఆస్తుల్ని నిర్మిస్తున్నారా లేక కేవలం ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేస్తున్నారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. థర్డ్ లెసన్స్ లో అసలు బిజినెస్ అంటే ఏంటి అనేది తను చెప్పడం జరిగింది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు దీంట్లో. జనరల్ గా మనం ఏం ఆలోచిస్తామంటే, మన ఉద్యోగం అనేది మన బిజినెస్ అని అనుకుంటాం. కానీ బిజినెస్ అంటే ఏంటంటే ఇక్కడ ఆస్తుల్ని నిర్మించటం. మీరు ఉద్యోగి అయినప్పటికీ కూడా మీరు ఆస్తుల్ని నిర్మించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఎంప్లాయీ ఉన్నాడు, తను 10 to 6 వర్క్ చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగం చేసిన తర్వాత బిఫోర్ 10, ఆఫ్టర్ 6 తను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ చేశాడు అని, తనకి అది ప్యాసివ్ ఇన్కమ్ గా జనరేట్ అవుతుంది. అలానే యూట్యూబ్లో లెసన్స్ చెప్తాడు. ఇవన్నీ కూడా ఒక పార్ట్ టైం బిజినెస్ గా ఉంటాయి. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే, మీ ఆస్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎలాగంటే ఓన్లీ శాలరీ ఇన్కమే కాదు, మీ అడిషనల్ ఇన్కమ్ కూడా ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా ఇన్కమ్ జనరేట్ అయ్యి వాటి ద్వారా మీరు అసెట్ పర్చేజ్ చేయటం వల్ల ఆ అసెట్ నుంచి మీకు మళ్ళా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ విధమైనటువంటి లూప్ లో ఉండటం వల్ల మీరు స్లోగా రిచ్ పర్సన్ అనేది అవుతారు. ఇక్కడ దీనికి తను చెప్పిన ఉదాహరణ ఏంటంటే ర్యాట్ రేస్ అని కూడా ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు. ర్యాట్ రేస్ లో ఏం చేస్తారు అని అంటే, జనరల్ గా మార్నింగ్ 10 to ఈవినింగ్ 8, 9 వరకు పని చేస్తూనే ఉంటారు. శాలరీ వస్తుంది, లయబిలిటీస్కి వెళ్తాయి, ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోతే డబ్బులు ఏమి మిగలవు. ఈ లూప్ లో ఉండిపోయి ఈ ర్యాట్ రేస్ లో తిరుగుతూ ఉంటారు అనమాట. మీరు ఉద్యోగి అయినప్పటికీ కూడా మీరు ఆదాయం నిర్మించాలి, వనరులు నిర్మించాలి, ఫైనాన్షియల్ ఇన్కమ్ సోర్సెస్ని పెంచాలి అని చెప్పేసి దీంట్లో చెప్తాడు. జనరల్గా ధనవంతులు ఏం చేస్తారంటే తమ ఆస్తులపై దృష్టి పెడతారు.
మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం ఆదాయంపై మాత్రమే దృష్టి పెడతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ధనవంతులు ఆస్తులపై దృష్టి పెడతారు, పేదవాళ్ళు మాత్రం కేవలం ఆదాయంపై మాత్రమే దృష్టి పెడతారు. ఇది ఒకటి ఆలోచించాలి. తర్వాత వచ్చేసేటప్పటికి అసలు 4th లెసన్లో ట్యాక్సెస్ గురించి చెప్తారు. అసలు ట్యాక్స్ ఎలా క్రియేట్ అయింది, ఎలా వచ్చింది. 1800 ఆ సంవత్సరంలో ఏం చేశారంటే ట్యాక్స్ అనేది యుద్ధం చేయటం కోసం జనాల దగ్గర నుంచి డబ్బులు కలెక్షన్ చేసేవాళ్ళు. డబ్బులు కలెక్షన్ చేసినప్పుడు ఆ డబ్బులతోటి యుద్ధాలు చేసేవారు. తర్వాత వచ్చేసేటప్పటికి చిన్న చిన్నగా గవర్నమెంట్స్ ఈ డబ్బుల నుంచి అలవాటు పడి అవి ట్యాక్స్ రూపంలో వచ్చాయి. ఫస్ట్లో ప్రజలకి ఏమని చెప్పారంటే ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేసి పేదవాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. కానీ ప్రభుత్వాలు డబ్బులకి బాగా అలవాటు పడి అది ఇప్పుడు బాగా ఎఫెక్ట్ ఎవరిని చేస్తుందంటే మధ్యతరగతి వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. జనరల్గా ధనవంతులు ఏం చేస్తారంటే బిజినెస్ చేస్తూ కంపెనీల్ని క్రియేట్ చేసి వాళ్ళు ఏ విలాసవంతమైన దేనికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలి అంటే వాళ్ళ కంపెనీలో నుంచి ఆ అమౌంట్ని ఖర్చు పెడతారు. ట్యాక్సేషన్ అక్కడ ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తారు. వీళ్ళ ఇన్కమ్లో నుంచి ట్యాక్సేషన్ అనేది వెళ్ళదు. కానీ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపాదిస్తారు, ఫస్ట్ ట్యాక్స్ కడతారు, తర్వాతే స్పెండ్ చేస్తారు. బిజినెస్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళు ఎక్స్పెన్సెస్ కింద ఎక్స్పెన్సెస్ కింద చూపించేసి మిగిలిన దాన్ని అంతటిని కూడా వాళ్ళ ప్రాఫిట్ కింద మిగిల్చుకుంటారు అన్నమాట. అది డిఫరెన్స్. సో ధనవంతులు ఏం చేస్తారు, చట్టబద్ధంగా పన్నులు తగ్గించుకోవడానికి చూస్తారు అని చెప్పేసి దీంట్లో 4th లెసన్లో రాబర్ట్ చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసేటప్పటికి రిచ్ పర్సన్స్ ఏం చేస్తారంటే మనీని ఇన్వెంట్ చేస్తారు అని చెప్పేసి. ఆపర్చునిటీస్ అనేది ప్రతి చోట ఉంటాయి మీకు జనరల్గా. మనం జనరల్గా గుర్తించలేము. ఎందుకంటే మనం ఎప్పటికీ కూడా మార్నింగ్ 10 to 5 ఈ ర్యాట్ రేస్లోనే ఉంటాం. బాగా కష్టపడాలి, బాగా సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, మళ్ళీ మన లైఫ్ స్టైల్ పెంచుకోవాలి అని ఈ దీంట్లోనే ఉంటారు. కానీ ధనవంతులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అవకాశాలు అంటే లైక్ ఆపర్చునిటీస్ని పెంచుకోవటం అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆథర్ ఏం చెప్తాడంటే మనం ఎప్పుడైనా సరే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి అని చెప్తాడు. చాలా మందికి తెలుసు ఫలానా రియల్ ఎస్టేట్ ఒక చోట ఒక బిల్డింగ్ లేదా ఒక ప్లేస్ చాలా తక్కువకి దొరుకుతుంది అని తెలుసు, కానీ ధైర్యం చేసి కొనరు. ఎందుకనంటే రేపు నేను కొన్న తర్వాత దాని రేటు పడిపోతే లేదా ఎవరైనా కబ్జా చేస్తే ఈ భయంతో ఉండి దాన్ని కొనరు. కానీ ఎవరైతే ధనవంతుడు ఉన్నాడో వాళ్ళు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని ఇది చాలా తక్కువగా వస్తుంది, ఇది కొని నేను డెవలప్ చేసి అమ్మితే నాకు ఇందులో ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి కొన్నిసార్లు ల్యాండ్ లార్డ్కి 25% అడ్వాన్స్ ఇచ్చేసి దాన్ని అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ ఫుల్ అమౌంట్కి వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. వాళ్ళు కేవలం 25% తోటే దాన్ని సేల్ చేసి మరింత డబ్బులు సంపాదించడం జరుగుతుంది. దీన్ని క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవటం అని అంటారు. మనకి తెలుగులో కూడా ఒక సామెత ఉంది, ధైర్య సాహసే లక్ష్మి అని. సో ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఇన్వెస్ట్ చేసి క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని డబ్బు సంపాదించాలి అని చెప్పేసి అంటారు. నిజ జీవితంలో ముందుకు వెళ్ళే వాళ్ళు తెలివైన వాళ్ళు మాత్రమే కాదు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు అని కూడా అంటారు. సో ఇక్కడ తను ఇంకొక బిజినెస్ గేమ్ అనేది కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ బిజినెస్ గేమ్ ఎలా ఉంటుందంటే లోపల వైపు ర్యాట్ రేస్ అనే గేమ్ ఉంటుంది. దీంట్లో మీ ఎక్స్పెన్సెస్ మీకు ఈ గేమ్ ఆడుతున్న కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బిజినెస్ గేమ్ అంటారు దీన్ని. దీంట్లో మీకు కొన్ని డబ్బులు ఇవ్వడం జరుగుతుంటుంది, మీకు కొంత ఇంక్రిమెంట్ రావడం జరుగుతుంటుంది, మీరు కొంత స్పెండ్ చేయడం జరుగుతుంటుంది, మీకు అనుకోకుండా కొన్ని ఖర్చులు రావడం జరుగుతుంటుంది ఈ గేమ్ ఆడేటప్పుడు. ఇవన్నీ కూడా మీరు ఆడినప్పుడు మీకు ₹1,00,000 వస్తే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకు ఖర్చు పెడతారు, ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అనేది ఆ గేమ్ ఆడటం ద్వారా ఈ లోపల ఉన్నటువంటి ర్యాట్ రేస్ నుంచి బయటకు వచ్చి మీరు ఇన్వెస్టర్గా
ఎంటర్ప్రెన్యూర్గా చేంజ్ అవుతారు అని చెప్తాడు. ఎప్పుడైతే మీరు వన్స్ ఈ ర్యాట్ రేస్ నుంచి బయటకు వచ్చారో అక్కడి నుంచి మీకు అసెట్స్ అనేది వండర్ఫుల్గా డెవలప్ అవుతూ ఉంటాయి. యూ విల్ బికమ్ రిచ్ అని చెప్పేసి ఇక్కడ బిజినెస్ గేమ్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలానే లాస్ట్ అండ్ ఫైనల్ లెసన్లో తను ఏం చెప్పాడంటే వర్క్ టు లెర్న్, డోంట్ వర్క్ ఫర్ మనీ అని చెప్తాడు. చాలా మంది ఏం చేస్తారంటే కేవలం జీతం కోసం మాత్రమే పనిచేస్తారు, కానీ స్కిల్స్ నేర్చుకోవడానికి పనిచేయరండి. సే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం, మన పరిసర ప్రాంతాల్లో కూడా ఉంటారు. కొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు నెంబర్ 1గా సేల్ చేస్తూ డెవలప్ అవుతుంటారు. కానీ కొంతమంది అదే డొక్కు బైక్ తోటి అదే 10,000 రూపాయలు వస్తే చాలన్నట్లు చేస్తారు. ఎందుకని? వీళ్ళు స్కిల్స్ పెంచుకోరు, కేవలం జస్ట్ జీతం వస్తే చాలు అన్నట్లు ఉంటారు. వాళ్ళు మరింత స్కిల్స్ పెంచుకుంటారు, మరిన్ని బిజినెస్ క్లాసులకు వెళ్తారు, మరిన్ని టెక్నిక్స్ నేర్చుకుంటుంటారు, మరింత వాళ్ళు స్పెండ్ చేస్తారు. రాబర్ట్ ఏం చెప్తారంటే ఇక్కడ స్పెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, మీ మీద మీరు ఖర్చు పెట్టండి అని చెప్తారు. మీ మీద మీరు ఎప్పుడైతే ఖర్చు పెట్టరో మీకు స్కిల్ రాదు, మీరు డెవలప్ కారు, గ్రోత్ కారు అని అంటాడు. ఎందుకనంటే మీకు వచ్చే ఇన్కంలో మీరు ఫస్ట్ మీరు లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టకుండా మీ మీద మీరు ఎప్పుడైతే ఖర్చు పెట్టుకున్నారో మీకు స్ట్రెస్ పెరిగి దాని ద్వారా మీరు నేర్చుకున్న స్కిల్ ద్వారా ఇంకా డబ్బులు ఎలా సంపాదించాలి అనేది ఆలోచించి మీరు బాగా డబ్బులు సంపాదించడం జరుగుతుంది అని చెప్పేసి రాబర్ట్ ఈ లెసన్లో చెప్పడం జరుగుతుంది. అంటే పని కేవలం జీతం కోసం మాత్రమే చేయకూడదు, నైపుణ్యాలు స్కిల్స్ పెంచుకోవటానికి చెయ్యాలి అని అంటారు. దీంట్లో రాబర్ట్ చెప్పేది ఏంటంటే సేల్స్ కమ్యూనికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటంటే సెల్లింగ్ స్కిల్స్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. జనరల్గా అనుకుంటాం నేను జాబ్ చేస్తాను కదా, నేను సెల్లింగ్ ఎందుకు చేయాలి, నాకు సెల్లింగ్ స్కిల్స్ ఎందుకు అని అనుకుంటారు. కానీ లైఫ్లో మీరు రిజెక్షన్స్ని వీటన్నిటిని ఫేస్ చేసి హ్యాపీగా ఉండాలంటే మీకు కావాల్సింది సెల్లింగ్ స్కిల్స్ అండి. మీరు ఎప్పుడైతే సెల్లింగ్ స్కిల్స్ బాగా ఉంటాయో మీరు అన్నిట్లో కూడా ఎక్సలెంట్గా ఉంటారు. ఎందుకంటే అవతల మనిషిని కన్విన్స్ చేసి మీరు సెల్ చేస్తున్నారు అని అంటే ఆల్మోస్ట్ మీరు విజయాన్ని సాధించినట్టు. వాళ్ళ చాలా రిజెక్షన్స్ ఎదుర్కొంటారు, దీంట్లో చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి, చాలా మీరు ఓవర్కమ్ చేయాల్సి వస్తుంది, మీరు అనుకోని విధంగా అక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అయినా కానీ మీరు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే సెల్లింగ్ స్కిల్ నేర్చుకోవాలి. జనరల్గా మనం గమనిస్తాం, మీరు గమనించే ఉంటారు, మన ఇళ్ల ముందుకు వచ్చి డోర్ బెల్ కొట్టేసి సార్ మేడం మీకు ఏమైనా కావాలా, ఫ్రిడ్జ్ కవర్ కావాలా, లేకపోతే నైఫ్ ఏమన్నా కావాలా, ఇలా చిన్న చిన్నవి కూడా అడుగుతూ ఉంటారు. బాబు మాకేం వద్దుపో బాబు, వద్దుపో బాబు, వద్దుపో బాబు అని చెప్తూ ఉంటాం. అతను రోజు దగ్గర దగ్గర ఒక 200-500 ఇళ్ళ కాలింగ్ బెల్ కొడతారు. దాంట్లో అతనికి జరిగేది 6 to 10% సేల్ మాత్రమే. అయినప్పటికీ అతను ప్రతి ఒక్క ఇంటిని టచ్ చేస్తాడు. సెల్లింగ్ స్కిల్. జనరల్గా మీరు ఆలోచించండి, ఒక పిల్లర్ ఉంది మీ ముందు, ఒక పిల్లర్ ఉంది, ఒక గోడ ఉంది, ఆ గోడని పడగొట్టాలి. ఆ గోడ పడగొట్టాలి అని అంటే ఒక 100 దెబ్బలు అవసరం అవుతాయి అని అనుకుందాం. సుత్తితోటి 100 దెబ్బలు కొడితే ఆ గోడ పడుతుంది అని అనుకోండి. ఇప్పుడు మీరు ఈ ముందు కొట్టినటువంటి 99 దెబ్బలు వేస్టా? ఆ సుత్తితో కొట్టిన 99 దెబ్బలు వేస్టా చెప్పండి? లేదా మీరు ఒకే ఒక 100 దెబ్బతోటి 100వ దెబ్బతోటి దాన్ని పడగొట్టగలుగుతారా? ఈ 99 దెబ్బలు ఎప్పుడైతే మీరు కొట్టారో అప్పుడు మాత్రమే 100వ దెబ్బకి అది పడగలుగుతుంది. అలానే సెల్లింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఇంకొక ముఖ్యమైన స్కిల్ ఏం సజెస్ట్ చేస్తారంటే అకౌంటింగ్ అనేది. మనకి డబ్బులు వస్తాయి, ఖర్చు పెడతాము అని అనుకుంటాం, కానీ అకౌంటింగ్ స్కిల్ అనేది కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్ అనేది రాబర్ట్ చెప్పడం జరిగింది. మూడో స్కిల్ వచ్చేసేటప్పటికి ఇన్వెస్టింగ్ స్కిల్. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఆ స్కిల్ కూడా నేర్చుకోవాలి అని అంటాడు. ఇక్కడ రాబర్ట్ చెప్పిన ఇంకొక మంచి ఉదాహరణ ఏంటంటే మీరు ఎలాంటి వాళ్ళతో తిరిగితే అలానే తయారవుతారు అని చెప్పేసి ఇందులో చెప్పాడు. ఉదాహరణకి మీరు మంచి రిచ్ పర్సన్స్తో ఉంటే కనుక మీకు వాళ్ళ థాట్ ప్రాసెస్,
వాళ్ళ థింకింగ్ మీకు అలవాటయ్యి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళు డిస్కషన్ చేసుకునేటప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మంచి ధనవంతులతో ఇప్పుడు ఒక తాగుబోతు ఉన్నాడు అనుకోండి, ఆ తాగుబోతు మరో తాగుబోతుతోటి ఉన్నాడు అనుకోండి, వాళ్ళు సాయంత్రానికల్లా ఏం ఆలోచిస్తారు? ఎలాగైనా మనం ఒక 500 సంపాదించాలి, సాయంత్రానికి మందు తాగాలి అని ఆలోచిస్తారు. అదే ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడు, ఇంకొక బిజినెస్ గ్రూప్ తోటి టైఅప్ అయి ఉన్నాడు, షేర్ చేసుకుంటున్నాడు. తనేం ఆలోచిస్తాడు? ఇప్పుడు కొత్తగా ఇంకో రకమైనటువంటి జనాల్లో ఈ రిక్వైర్మెంట్ ఉంది. సో ప్రస్తుతానికి మన ఏరియాలో ఎవరు ఇలాంటి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయలేదు. సో మనం ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం వలన మరింత డబ్బులు సంపాదించగలుగుతాం అని చెప్పేసి కొత్త బిజినెస్ థాట్ వస్తుంది. సో మనల్ని ఎప్పుడూ కూడా మంచి ధనవంతులతోటి దగ్గరగా ఉండమని ఇక్కడ సజెస్ట్ చేస్తాడు. అలానే మనం ఇంకోటి స్కిల్ ఏం చెప్తాడంటే మార్కెటింగ్ అండర్స్టాండింగ్ అనేది కూడా ఇంకో స్కిల్ చెప్తాడు దీంట్లో. ఈ 4 స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తాడు. ఒకటి సెల్లింగ్, ఇంకోటి అకౌంటింగ్, 3 ఇన్వెస్టింగ్, 4వది మార్కెటింగ్ అండర్స్టాండింగ్. ఇక్కడ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మార్కెటింగ్ అండర్స్టాండింగ్ అనే దానికి ఉదాహరణ. మనలో చాలా మంది నోకియా ఫోన్ చూస్తుంటారు. స్టార్టింగ్ లో నోకియా ఫోన్ ఎంత స్ట్రాంగ్ అంటే దాంతో కుంకుడికాయలు పగలగొట్టుకున్నా కానీ ఏం కాదు. నోకియా ఫోన్ అంత స్ట్రాంగ్. సో మార్కెట్ ఇవాల్వ్ అవుతూ కొత్త టెక్నాలజీ వస్తున్నప్పుడు వాళ్ళు మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోకపోవటం వల్ల ఈరోజు నోకియా అనేది అవుట్ ఆఫ్ మార్కెట్ అయిపోయింది. సో మీరు ఎప్పుడు కూడా మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండండి. ఈ రోజుకి ఏది ముఖ్యమవుతుంది, ఈ రోజుకి ఏం చేంజ్ జరగబోతుంది, ఈ రోజు ఏం రాబోతుంది అనేది ఆ స్కిల్ని కూడా మిమ్మల్ని డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి రాబర్ట్ ఇందులో చెప్పడం జరుగుతుంది. రాబర్ట్ ఇంకోటి ఏం చెప్తాడంటే దీంట్లో జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఈజ్ బెటర్ దాన్ మాస్టర్ ఆఫ్ వన్ అంటాడు. మీకు ఒకే విషయం మీద నిపుణుడిగా ఉండటం కంటే కూడా అనేక విషయాలు తెలిసిన వాళ్ళు చాలా మంచివాడు అని అంటాడు. మెయిన్గా దీంట్లో చెప్పేది ఏంటంటే డోంట్ వర్క్ ఫర్ మనీ, బిల్డ్ అసెట్స్. డబ్బుల కోసం పనిచేయకుండా అసెట్స్ నిర్మించడం కోసం పనిచేయండి, అలానే డబ్బునే మీకోసం పనిచేయించండి అని చెప్పేసి అంటాడు. అంటే డబ్బునే మన కోసం పనిచేయించడం అంటే ఎలాగండి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగర్ ఉన్నాడు, ఉదాహరణకి ఒక పాట పాడాడు. తను పాడింది ఒక్కసారి మాత్రమే. ఆ పాట పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. లేదా ఆ పాట పాడిన తర్వాత దాన్ని రికార్డింగ్ చేసి ఆ రికార్డింగ్ని క్యాసెట్ రూపంలో, సీడీల రూపంలో అమ్మటం జరిగింది. యూట్యూబ్ వాళ్ళు ఆ పాటని ఎప్పుడు ప్లే చేసినా అతనికి రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వాలి. ఒక ఆథర్ ఉన్నాడు, ఒక్కసారి మాత్రమే బుక్ రాశాడు. ఆ బుక్ పబ్లిష్ అయిన ప్రతిసారి, ఆ బుక్ సేల్ అయిన ప్రతిసారి అతనికి డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది, ఈ ప్యాసివ్ ఇన్కమ్ని బాగా జనరేట్ చేయటం బాగా తెలిసి ఉండాలి. బాగా జనరేట్ చేయటం కోసం దాని గురించి స్కిల్ని పెంచుకోవాలి అని చెప్తాడు. చాలా మందికి అసలు డబ్బు సమస్య అనేది లేదు. వారికి డబ్బు గురించి ఆలోచించే విధానంలో సమస్య ఉంటుందండి. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీ దగ్గర సపోజ్ ఒక 10 బస్తాల రైస్ వడ్లు ఉన్నాయి అనుకోండి. మీకు ఒక 3 బస్తాల వడ్లతోటి ఈ సంవత్సరం అంతా మీ కుటుంబం హ్యాపీగా గడవచ్చు అని అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే, అమ్మో నా దగ్గర 10 బస్తాలు ఉన్నాయి, ఈ అయిపోతే నా కుటుంబం ఏమైపోతుంది అని చెప్పేసి చాలా ఈ 3 బస్తాల్ని ఉంచుకొని ఈ 7 బస్తాలని చాలా జాగ్రత్తగా దాచుంచుతాం. ఈ 7 బస్తాలతోటి మిగతా 5 ఏళ్ళు గడపాలి అనేది. అదే ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఈ సంవత్సరానికి ఈ 3 బస్తాలు సరిపోతాయని ఈ 3 బస్తాలు పక్కన పెట్టేసి ఈ 7 బస్తాలతోటి వ్యవసాయం చేయడం స్టార్ట్ చేస్తాడు. తనకి తెలుసు తను వ్యవసాయం చేస్తే మినిమంగా 7 బస్తాలు వస్తాయి, పండుతాయి, 10 బస్తాలు పండుతాయి, అసలు ఏమి నష్టం వస్తాయి. లాభం వస్తే మాత్రం ఒక్కొక్క దాంట్లో 10 బస్తాలు చొప్పున ఈ 7 బస్తాలకు గాను 70 బస్తాలు వస్తాయి అని చెప్పేసి ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తాడు. అంటే ఇక్కడ
డబ్బు గురించి ఆలోచించే విధానంలో ప్రాబ్లం ఉంది మిడిల్ క్లాస్కి, రిచ్ పర్సన్కి. మనం జనరల్గా ఏమనుకుంటాం, బాగా చదవాలి, ఉద్యోగం సంపాదించాలి, జీతం సంపాదించాలి అని మనకు నేర్పించారు. కానీ డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, అసలు డబ్బు ఎలా పెరుగుతుంది, అసలు మనీ గురించిన అండర్స్టాండింగ్ అనేది మనకి ఎవరు నేర్పించలేదు. మన స్కూళ్ళల్లో కానీ ఎక్కడ మన పేరెంట్స్ కానీ ఎవ్వరూ నేర్పించలేదు. అందుకే బాగా చదువుకొని మంచి ఆదాయం ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఫైనాన్షియల్ ప్రెషర్ అనేది అనుభవిస్తూ ఉంటారు. ఈ రిచ్ డాడ్ పూర్ డాడీ అనే బుక్ మనకి ఒక పవర్ఫుల్ ప్రిన్సిపల్ నేర్పిస్తుంది. అదేంటంటే, మీరు ఎంత సంపాదించారో అనేది ముఖ్యం కాదు, మీరు ఎంత నిలుపుకున్నారు, ఎంత పెంచుకున్నారు అనేది ముఖ్యమైనది అనే ఒక సూత్రాన్ని ఈ రిచ్ డాడ్ పూర్ డాడీ అనే బుక్ నేర్పిస్తుంది. ఈ బుక్ కూడా ప్రతి ఒక్కళ్ళు మనం కుదిరితే 8th క్లాస్ నుంచే మన పిల్లలకి ఈ బుక్ని చదివించడం నేర్పించాలి. మీకు ఇంకొక లైవ్ ఉదాహరణ ఇస్తాను. మార్వాడీస్ చాలా మంది బిజినెస్ చేస్తుంటారు. చూడండి, మన పిల్లలు మన వైపు ఉన్న పిల్లలు బాగా చదువుకొని బాగా సంపాదించాలి అని జాబ్ కోసం 25 ఏళ్ళు 30 ఏళ్ల వరకు కూడా ట్రై చేసి 30 ఏళ్ళకి మ్యారేజ్ చేసుకుని అప్పటి నుంచి సంపాదన స్టార్ట్ చేస్తారు. కానీ మార్వాడి పిల్లలు వాళ్ళ 15వ సంవత్సరం 13వ సంవత్సరం నుంచే వాళ్ళ ఫాదర్కి బిజినెస్లో సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. 18-20 ఇయర్స్ వచ్చేసేటప్పటికి వాళ్ళకి మ్యారేజ్ చేస్తారు. 21 ఇయర్స్ వచ్చేసేటప్పటికి వాళ్ళ సొంత బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు కూడా డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బుల గురించిన లిటరసీ వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళ పేరెంట్స్ నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్గా ఒక కమ్యూనిటీని డిగ్రేడ్ చేయటం, ఒక కమ్యూనిటీని గ్రేట్గా చెప్పటం అని కాదండి. థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది నేను ఇక్కడ నా ముఖ్యమైనది మన ఇండియన్ స్టైల్లో చెప్తున్నాను. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈరోజు కనుక మీరు పని ఆపేస్తే, మీరు చేస్తున్న జాబ్ ఆపేస్తే, మీరు చేసే వర్క్ ఆపేస్తే, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మిమ్మల్ని ఎన్ని రోజులు చూసుకుంటుంది అనేది చెప్పండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఎన్ని రోజులు పోషిస్తుంది, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎన్ని రోజులు పోషిస్తుంది చెప్పండి. ఈ సమాధానం అనేది, ఈ సమాధానం చెప్పాలంటే కొంచెం అసౌకర్యంగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అవునా? మీరేం ఫీల్ అవ్వద్దండి. మీరు ఒక్కళ్ళే కాదు, చాలా మందికి ఇదే ప్రాబ్లం. ఇలా చాలా మందికి అసౌకర్యం ఉంటుంది. ఎందుకనంటే మనకెవరికి కూడా చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ లిటరసీ అనేది నేర్పించలేదు. కానీ మంచి విషయం ఏంటంటే ఇది మారుతుంది. నాకున్నటువంటి 14 సంవత్సరాల అడ్వైజరీ అనుభవంలో చాలా మంది వాళ్ళ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చుకోవటం నేను చూశాను. కొన్ని నిర్ణయాలు, కొన్ని అలవాట్లు మార్చుకోవటం వల్ల. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆర్థిక ఒత్తిడి అనేది, ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదండి. అది మీ పీస్ ఆఫ్ మైండ్ తీసేస్తుంది, మీ రిలేషన్స్ని డిస్టర్బ్ చేస్తుంది, మీ కాన్ఫిడెన్స్ని కూడా చాలా దెబ్బతీస్తుంది. జనరల్గా మన కుటుంబంలో ఆడవాళ్ళకి మగవాళ్ళు ఉన్నారు అని అంటే చాలా ధైర్యంగా ఉంటుందండి, అవునండి. కానీ ఒక మగవాడికి ధైర్యం అనేది కేవలం డబ్బు మాత్రమే. ఎప్పుడైతే జేబులో మగవాడికి జేబు నిండా డబ్బు ఉంటుందో అప్పుడే తనకి ధైర్యం ఉంటుంది. జేబులో డబ్బు లేదంటే నో కాన్ఫిడెన్స్, నో రిలేషన్స్, నో ఫ్రెండ్స్, మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు, మనల్ని చూసే వాళ్ళు ఉండరు, మనకి పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉండదు. డబ్బుంటే కొండ మీద కోతైనా వస్తుంది. చాలా మంది అంటారు, ఏమంటారంటే, ఏమంటే డబ్బు శాశ్వతం కాదు, ప్రేమలు బంధాలే శాశ్వతం అని అంటారు. నేను ప్రేమ చూపిస్తాను, అద్దె తీసుకోవద్దు అని అంటే మా ఇంటి వాళ్ళు ఒప్పుకుంటాడా అండి? లేదా ఒకప్పుడు అది వర్కౌట్ అయ్యేది. కానీ మీకు ప్రేమ కూడా కావాలి అని అంటే మీ దగ్గర బాగా డబ్బు ఉంటేనే ప్రేమ కూడా వస్తుంది. మీరు గమనించండి, మీ దగ్గర బాగా డబ్బు ఉన్నప్పుడు మాత్రమే మీరు చారిటీ ఇవ్వగలుగుతారు, డబ్బులు ఇవ్వగలుగుతారు ఎవరికైనా.
ఇంత గొప్ప చారిటీస్ నడుస్తున్నాయి అని అంటే బాగా డబ్బు సంపాదించడం వల్లే కదండి జరిగింది. డబ్బులు లేకుండా ఎవరన్నా అంత చారిటీ చేయగలుగుతారా? మన దగ్గర ఎంత బాగా డబ్బు ఉంటే మనం అంత బాగా చారిటీ చేయగలం. సో ఇది మన రిలేషన్స్ ఇవన్నీ పెంచుతుంది. అంటే ఈ ఇమోషన్స్ అనే దాని గురించి వచ్చినప్పుడు నేను నా పర్సనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ ఈ ఎమోషన్ మనీకి సంబంధించిన మనీ బ్లాక్స్ వీటన్నిటిని ఈఎఫ్టి ద్వారా కేవలం ఈఎఫ్టి ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ వచ్చేసి ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, అమౌంట్ రావడం జరుగుతుంది. మీరు కేవలం ఎక్కువ సంపాదించడమే కాదు, మరింత స్టేబుల్ గా, కాన్ఫిడెంట్ గా అండ్ పీస్ఫుల్ గా ఉండగలుగుతారు. ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విత్ ఎమోషనల్ పీస్. మీకు ఏదైనా కావాలంటే తర్వాత అడగచ్చు. ఈ సెషన్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అయితే ఇన్వెస్ట్మెంట్ ఎలా ప్లాన్ చేయాలి అనేది మీరు స్కిల్ పెంచుకోండి, దాని గురించి ఆలోచించండి ఈ రోజు నుంచి. అదే ఆథర్ చెప్తారు. ఈ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివితే అంత బాగా మీకు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాలి, ఎలా సంపాదించాలి అనేది తెలుస్తుందండి. అంటే ఇది కేవలం బుక్ రీడింగ్, సమీక్ష అని అనుకోకండి. వీటిని ఆచరణలో పెట్టడం స్టార్ట్ చేయండి. ఏదో పుస్తకం చదివాము, సమీక్ష చేశాము అని కాకుండా వీటిని ఆచరణలో పెట్టండి. ఎందుకంటే మీ ఆర్థిక భవిష్యత్తు అనేది ఈరోజు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల పైన ఆధారపడింది. మనం చాలాసార్లు అనుకుంటాం, అరే ఆ రోజు నేను ఆ జాబ్ చేయకుండా ఇంకో జాబ్కి వెళ్ళి ఉంటే నేను ఎక్కడికో వెళ్ళి ఉండేవాడిని, నేను ఆ రోజు జాబ్ కాకుండా బిజినెస్లోకి వచ్చి ఉంటే నేను ఇంకా బాగా గ్రో అయి ఉండేవాడిని అని. ఆ ఒక్క నిర్ణయమే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో థింక్, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ప్యాసివ్ ఇన్కమ్ని పెంపొందించుకోవాలి, అవన్నీ ఆలోచించండి. ఇవన్నీ కూడా రాబర్ట్ కియోసాకి గారు ఈ బుక్లో చెప్పడం జరిగిందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయమే మీ ఆర్థిక భవిష్యత్తు. తీసుకునే నిర్ణయం పైనే మీ ఆర్థిక భవిష్యత్తు ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాసు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా చక్కగా చెప్పారు. ఆ ఆర్థిక నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఆ రిచి ధనవంతులుగా ఎలా ఉండాలి, ధనవంతులు అయ్యే వ్యక్తుల యొక్క మైండ్ సెట్, అంటే మన మైండ్ సెట్ ని బట్టే ధనవంతులు అవుతామనే విషయాన్ని స్టార్టింగ్ లోనే ఆ పాయింట్ పైన మొదలు పెట్టారు. మీరు చాలా గొప్పగా మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం అనేది మైండ్ సెట్ గురించి చక్కగా చెప్పారు. కానీ ఈ రిచ్ డాడీ పూర్ డాడీ పుస్తకం చదువుతుంటే ఫస్ట్ లో చదివేటప్పుడు అర్థం కాదు, చాలా టఫ్ గా ఉంటుంది. ఏంటి రిచ్ అంటారు, రిచ్ డాడీ ఇలా ఆలోచిస్తాడు, పూర్ డాడీ ఇలా ఆలోచిస్తాడు. ఆ పుస్తకం చదివి అర్థం చేసుకోవటం చాలా టఫ్ అయిన విషయం. ఎందుకంటే ఫస్ట్ లో నేను చదివినప్పుడు కూడా నాకు అది సరిగా అర్థం కాల. ఏంటప్ప దీనికి ఇంత పాపులర్, ఇదేంటి అర్థం కాకుండా ఉంది అనుకున్నాను. కానీ అలాంటి టఫ్ అయిన పుస్తకాన్ని మీరు ఎంత సులువుగా ఆ పాయింట్ వైజ్ గా అర్థమయ్యే రీతిలో చెప్పారంటే, నిజంగా నేను చదివినప్పుడు కన్నా మీరు 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 చెప్పేటప్పుడు విన్నప్పుడే నాకు చాలా బాగా అర్థమైంది. ఆ, ధనవంతులు ఇన్వెస్ట్ చేస్తారు, ఆ పూర్గా ఉండే వాళ్ళు ఏంటంటే ఖర్చు చేస్తారు. చాలా మంచి పాయింట్ అండి. ఆ నేను ఇంకా ఇంటర్మీడియట్ నుంచి చదవాలను అన్నాను, కానీ మన సత్య గారు ఏంటంటే 8th క్లాస్ నుంచే పుస్తకం చదవాలి, అంటే చిన్నప్పటి నుంచే ఆ పిల్లలకి ఫైనాన్షియల్ లిటరసీ నేర్పించాలి. అంటే మనము ఆ, చదువు నేర్పిస్తున్నాం, కానీ ఆర్థిక చదువు నేర్పించడం అనేది, ఫైనాన్షియల్ లిటరసీ చదివించడం అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అని చాలా చక్కగా గొప్పగా చెప్పారండి. అదే విధంగా బిజినెస్ గేమ్ ఇది కూడా నేను ఆ చిన్నప్పుడు బిజినెస్ గేమ్ ఆడితే నాకు తెలిసేది కాదు, ఏందా పిల్లలు ఆడుతున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనేది. కానీ చిన్నప్పుడు బిజినెస్ గేమ్ ఆడినప్పుడు పిల్లలు, వాళ్ళు నేను ఇల్లు కొనాలి, లేకపోతే పెద్ద కంట్రీ కొనాలి ఆ, అనే మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఆర్థికంగా కూడా బాగుంటాం అనేది కొంతమంది నేను గమనించానండి. ఆ ఇది కూడా మంచి పాయింట్. చిన్నపిల్లలతో మిగతా గేముల కన్నా ఈ బిజినెస్ గేమ్ అనేది ఆడించండి, ఆ చాలా ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు 8th క్లాస్ నుంచే ఆ మన సత్య గారు చెప్పినట్టు ఈ పుస్తకాన్ని చదివించండి. వాళ్ళు తెలుగులో అయితే తెలుగు, ఇంగ్లీష్, ఇప్పుడంతా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఇంగ్లీష్ మీడియం పుస్తకాన్ని చదివించండి.
చక్కగా ఆ ఇల్లు ఫైనాన్షియల్ డిసిప్లిన్ తో ధనవంతులుగా ఆ ధనవంతులైతే ఇంకా ధనవంతులు అవుతారు. ఒకవేళ మిడిల్ క్లాస్ అయితే ధనవంతులుగా మారుతారు. పూర్ పర్సన్స్ అయితే ధనవంతులుగా మాట్లాడతారు. అంటే ముగ్గురు కూడా, ఆ పూర్ పర్సన్ అయినా మిడిల్ క్లాస్ పర్సన్ అయినా ధనవంతులైనా, అంటే వాళ్ళు ఉన్న పరిస్థితి కన్నా ఇంకా ఎక్కువగా ధనవంతులుగా మారడానికి అవకాశం ఉంటుంది ఈ మైండ్ సెట్ కానీ ఏర్పాటు చేసుకుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య గారు, చాలా గొప్పగా మంచిగా చెప్పారు. ఆ హెల్త్ కోచ్ సారు, వెల్త్ కోచ్గా ఇలాంటి ఈ పాయింట్ మీద మంచి ఈఎఫ్టి అనే ఒక టెక్నిక్ ఉందండి. కోచ్ నరేంద్ర గారి దగ్గర మేము నేర్చుకున్నాను, నేను కూడా నేర్చుకున్నాను. సార్ దాన్ని ఒక ఫైనాన్షియల్ అనే పాయింట్ మీద ఈ టెక్నిక్ చెప్తారు. భయం అనే ఫియర్స్ అనే గురించి మీద టెక్నిక్ చెప్తారు. ఎవరైనా ఆసక్తి ఉన్నవారిని సార్ని సంప్రదించండి. చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. సార్ ఈ టెక్నిక్ మీద నాకు ఐడియా ఉంది, ఒకసారి మళ్ళీ నేను మీతో దీని గురించి మాట్లాడతాను సార్. షూర్ సార్. ఎవరన్నా డౌట్లు ఉంటే ఏమన్నా అడుగుతారేమో ఒకసారి. వాసు గారు. నమస్తే సార్. మేడం మేము మాట్లాడండి. మేము ఈ 4-5 ఇయర్స్ బ్యాక్ ఒక 2 ఆఫీస్ కాంప్లెక్స్ లో ప్లేస్ కొన్నామండి కోకాపేటలో. ఈ కరోనా టైం వచ్చేటప్పటికి అవి రెడీ అయినాయి, కానీ ఇప్పటి వరకు అవి ఆఫీస్ ఎవరు తీసుకునే వాళ్ళు లేరు. దానికి మెయింటెనెన్స్ ఏమో మేము ప్రతి సంవత్సరం కట్టాల్సి వస్తుంది. ఓకే. 2 చోట్ల, 2 కోకాపేటలో గర్ర అని ఒకటి ఉంది, అక్కడికి బాగా బస్సులకు సౌకర్యం కూడా ఉంది. కొన్ని 4-5 అంతస్తులు పోయినాయి, ఇంకా పైనుండేటి పోలేదు. మాకు అది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏం చేయమంటారు? వాటిని కొని పెట్టినాము కానీ పోలేదు ఆఫీస్. ఓకే ఉమ్. మేడం, మేమైతే దానికి సంబంధించి అంటే పూజలు ఇట్లాగా నేను సజెస్ట్ చేయను. ఉమ్. ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది అనమాట. దానికి ఇప్పుడు ఈ విషయంలో మీకు అది పోకపోవటానికి మీకు కొన్ని మనీ బ్లాక్స్ అనేవి కొన్ని ఏర్పడి ఉండొచ్చు. వాటిని ఈఎఫ్టి ద్వారా క్లియర్ చేయటం ద్వారా ఇటు బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా మీకు ఆ అమౌంట్ రావటం, అది రెంట్కి వెళ్ళటం అది జరుగుతుంది అనమాట. మీరు రెంట్కి అనుకుంటే రెంట్కి, సేల్ అవటం అంటే సేల్ అవటము అలా జరుగుతుంది అనమాట. సో మీ దగ్గర ఉన్నటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేయడానికి మాత్రమే మీరు చేయగలుగుతారు దాన్ని. మీరు ఎప్పుడైతే అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూమ్ ఉంది, ఆ రూమ్కి మీరు తాళం వేసేసి ఉంచారు, ఆ తాళం పడింది, ఆ కీ మీ దగ్గర లేదు. ఎప్పుడైతే మీరు ఆ కీ తోటి తాళం ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వగలుగుతారు. మీకు ఆ రావాల్సిన డబ్బుని, ఆ మనీ బ్లాక్ అనేది బ్లాక్ చేయడం జరుగుతుంది. దాన్ని ఈఎఫ్టి ద్వారా క్లియర్ చేసుకుంటే మీకు ఆ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈఎఫ్టి అంటే ట్యాపింగ్ ఏనా అండి మీరు ఎస్ చెప్పేది? మేడం, ఎస్ ఎమోషన్ ఫ్రీడమ్ టెక్నిక్. ఓకే, నేను కూడా అంటే ట్యాపింగ్ తో పాటు దాని కొన్ని సజెషన్స్ ఉంటాయి, ఆ సజెషన్స్ ని ప్రాక్టీస్ చేయాలి మేడం. ఓకే, మంచిది. ట్యాపింగ్ ప్లస్ సజెషన్స్, అంతే కదా సార్? సత్య గారు అంతే కదా సార్? ఎస్ సార్, అవునండి. కొన్ని మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి, వాటిని ట్యాప్ చేస్తూ చేయాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తానండి. కోటీశ్వరుడు కావాలి అని అనుకుంటే మనకి చాలా కష్టం, చాలా అది ఒక చాలా పెద్దది అని అనుకుంటాను. సింపుల్గా ఒక 15 ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైం పెట్టుకుంటే నెలకి 15,000 మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు 15% యావరేజ్గా ఇప్పుడు రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చే రిటర్న్స్ చూసుకుంటే 12 నుంచి 18-24% ఉంటుంది. 20% వరకు వస్తాయి. మీడియంగా 15% తీసుకున్నా 15 ఇయర్స్లో మీ పాకెట్లో 1 crore ఉంటుందండి. అసలు అది తెలియకుండా ఉంటుంది అనమాట. సో కోటేశ్వరుడు కావడం అనేది చాలా ఈజీనే, కానీ మనకి కావాల్సింది ఏంటంటే రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెగ్యులారిటీ అనేది ఇంపార్టెంట్, మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. మన అకౌంట్లో మనకి 1 లక్ష 2 లక్షలు కనపడంగానే మన టీవీ చిన్నదైపోతుంది. మన అకౌంట్లో మన దగ్గర ఒక 2 లక్షలు రాగానే
మన ఫ్రిడ్జ్ చిన్నదైపోతుంది, డబుల్ డోర్ ఇలా తెరుచుకునేది కావాలి అనిపిస్తుంది. మన అకౌంట్లో ఒక 5 లక్షలు మన అకౌంట్లో రాగానే మన కారు పాత పడిపోతుంది. నిజానికి అది పాత పడదు, కానీ మనకు పాత పడిపోతుంది. మనం ఇప్పుడు 5 లక్షల కారు నడిపేది మనకి 20 లక్షల కారు కావాలి అనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏమవుతామంటే, మనం ఎమోషన్స్ తోటి మనం డబ్బులు లూస్ అవుతాం. మన దగ్గర డబ్బులు ఉన్నాయని పక్కన వాడికి చూపించుకోవాలి అన్న ఎమోషన్ తోటి, నా దగ్గర ఇది ఉంది అని అవతల వాళ్ళు అనుకోవాలి అన్న ఎమోషన్లో మనం డబ్బులు లూజ్ అవుతుంటాం. బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఏం పట్టించుకోరు, చాలా సింపుల్గా ఒక టీషర్ట్ వేసుకొని వస్తాడు. మనమే పీటర్ ఇంగ్లాండ్ లేకపోతే ఇంకోటి అని షర్ట్ 2000, 3000, 4000 అని ఖర్చు పెడతాం. బాగా డబ్బున్నోడు 250, 300 రూపాయల టీషర్ట్ వేసుకొని వస్తాడు. అదే మైండ్ సెట్, మనం మారాల్సిన మైండ్ సెట్. సో రెగ్యులారిటీ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ చేసే ఇది ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరన్నా డౌట్ ఉంటే ఈ బుక్ గురించి అర్థం థ్యాంక్ యూ సార్, కాకపోతే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్గా ఒక్క నిమిషం అండి నరసింహరావు గారు, యాక్చువల్గా ఇది చాలా ఇన్డెప్త్గా చాలా చెప్పాలి, కానీ నేను ఆ బుక్ని ఇండియాకి అనుగుణంగా మన దగ్గరగా ఉండేలాగా దాన్ని కన్వర్ట్ చేశానండి, చాలా పాయింట్స్ని. లేకపోతే చాలా బోర్ కొడుతుంది. ఈ పుస్తకాన్ని ఒక 4-5 సార్లు ఎగ్జామ్స్ కోసం చదివితే కానీ ఈ పుస్తకం విషయాలు అర్థం కావాలి. వాసు గారు ఇందాక అన్నారు, స్టార్టింగ్లో ఒక్కసారి చదివితే అర్థం కాదు ఈ పుస్తకం. థ్యాంక్ యూ సార్. నరసింహరావు గారు చెప్పండి సార్. అవును సార్, అది బుక్ అంత ఈజీగా మీరు చెప్పినట్టు మీరు చాలా సింపుల్గా చెప్పారు. నేను విన్న తర్వాత ఇంత సింపుల్గా ఉందనిపించింది, ఎందుకంటే నేను చదివాను ఒకసారి, బట్ మీరు చెప్పినట్టు చాలా కాంప్లికేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే రిచ్ డాడీ తోటి మళ్ళీ పూర్ డాడీతో కావాలి పోల్చడం, ఆయన సలహా నచ్చకపోవడం, ఇట్లా కొంచెం ఏంటంటే ఆ కాన్వర్సేషన్ కొంచెం మనకి ఏంటంటే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది మధ్య మీద ఒకసారి, ఏంటి మరీ ఎక్కువ ఎంత అనిపిస్తుంది. కానీ మీరు అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ అన్నటువంటి ఎసెన్స్ తీసుకొని చెప్పారు, చాలా బాగుంది సార్. మీరు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా మనకి ఇది రెగ్యులారిటీ ఒకటి మిస్ అవుతుంది సార్. మనకి చెప్పిన ఎస్ఐపి చూసారా, చిప్ ఉంది అనుకోండి, ఆ రెగ్యులారిటీ ఏమవుతుందంటే రెగ్యులారిటీ మనకి మిస్ కావటం వల్లే. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఇప్పుడు రాయిపోయిన ఒక బకెట్ వాటర్ పోసి అనుకో ఏం కాదు, అదే చిన్న డ్రాప్ పడతా ఉంటుంది, ఆ రాయి కూడా మనకి హోల్ ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే కన్సిస్టెన్సీ అనమాట, కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. అది మిస్ కావటం వల్ల ఏమవుతుందంటే మనకి మీరు చెప్పినట్టుగా ఆ బ్లాక్స్ కావచ్చు, ఏదంటే మనీ మనకి ఫ్లో కాకపోవడం ఏర్పడుతుంది సార్. చాలా బాగా చెప్పారు. అయితే డౌట్ ఏంటి సార్, అంటే ఇప్పుడు జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ వన్ కన్నా అని చెప్పారు, అది ఎలా సమర్థిస్తారు మీరు? అంటే ఏమంటే ఇప్పుడు ఫైనాన్షియల్కి వచ్చేసేటప్పటికి మీకు అన్నీ తెలిసి ఉండాలండి, లేకపోతే మనం మోసపోతాం. సే ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా డబ్బులు అన్నింటిని తీసుకెళ్ళి నేను బ్యాంకులో పెట్టాను. మనకు ఫ్రాడ్ కాల్ వస్తే డబ్బులు పోతాయి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి, నాలెడ్జ్. లేకపోతే మీకు లక్కీ డిప్లో లాటరీ వచ్చిందండి, లాటరీ తగిలింది, మీ డీటెయిల్స్ ఇవ్వండి అని అంటే డబ్బులు వెళ్ళిపోతుంది. ఇప్పుడు 4 రకాలైనటువంటి స్కిల్స్ అనేది మనకు చెప్పడం జరిగింది సార్. మనం నేర్చుకోవాల్సిన స్కిల్స్, మనకు ఉండాల్సిన స్కిల్స్, సెల్లింగ్ స్కిల్స్, అకౌంటింగ్ స్కిల్స్, ఇన్వెస్టింగ్, మార్కెట్ అండర్స్టాండింగ్. మనం ఓన్లీ మనకి సెల్లింగ్ స్కిల్సే తెలుసు, అకౌంటింగ్ అండ్ ఇన్వెస్టింగ్ తెలియదు. అప్పుడేమైపోతుంది, మన డబ్బులన్నీ తీసుకెళ్ళి మనం ఓన్లీ బ్యాంకుల్లో వేసి ఉంచుతాం, లేకపోతే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాం. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే నేను ఇక్కడ కొనుక్కుండా అక్కడ కొని ఉండాల్సింది, నాకు 2 ఆఫర్స్ వచ్చినాయి, కానీ అది ఎందుకు లేని ఇది కొన్నాను, అదేమో రాకెట్ లాగా తీసుకెళ్ళింది, ఇది అప్పటి నుంచి ఇలానే ఉంది అని అనిపిస్తుంది. కొన్నిసార్లు అలా కూడా జరుగుంటాయి కదా సార్. సో ఆ మార్కెటింగ్ అండర్స్టాండింగ్ అండ్ ఇన్వెస్టింగ్ కూడా తెలిసి ఉండాలి. ఇది ఆథర్ ఆ బుక్ లో చెప్పింది అనమాట ఈ విషయాన్ని. తర్వాత డబ్బు గురించి ఆలోచించే విధానంలో మార్పు రావాలి చెప్పారు. మాకు డబ్బు సంపాదించాలనుకుంటాం, కానీ మీరు చెప్పారు ఇన్వెస్ట్మెంట్ మనకి స్కిల్స్ పెంచుకోవాలని ఎవరు ఆలోచించాం. స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి ఆలోచించాం. సారీ ఫర్ డిస్టర్బింగ్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ మిమ్మల్ని. మీరు సే ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని అంటే మీరు కాదు, మిమ్మల్ని ఒకళ్ళు వచ్చి 25 లక్షల కారు ఈ కొను అన్నారు అనుకోండి, ఫస్ట్ మనం ఏం చెప్తాం జనరల్ గా? ఆలోచిస్తాం ముందు, మనం ఆలోచిస్తాం. అమ్మో కారు నేను కొనలేను అంటారు. లేదు BMW కారు కొనండి అని అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? వామ్మ BMW అంత పెట్టి కొనలేను అని అంటాడు.
ఉమ్. కానీ ఈ బుక్ లో ఆథర్ ఏం చెప్తాడంటే ఆ BMW కారు నేను ఎలా కొనగలను అని ఆలోచించమంటాడు. అవునవును, కరెక్టే. కరెక్ట్. రిచ్ డాడ్ చదవమంట. పూర్ డాడ్ ఏమంటాడంటే మన వల్ల కాదమ్మా, మన వల్ల కాదు, అది మనం కొనలేమంటాడు. బట్ రిచ్ డాడ్ ఏంటంటే దాన్ని కొనడానికి మనకు ప్లాన్ చేసుకోవాలి. అది నువ్వు అనుకో, ఎలా కొనాలనుకో. కొనగలను అని, నేను చాలా ఎలా కొనగలను. కొనగలను అని కరెక్ట్. అనుకుంటామో అప్పుడు మనకి వేస్ కనిపిస్తుంది. ఓకే, నేను ఈ బిజినెస్ అవును. చేస్తే కొంత ఇన్కమ్ వస్తుంది, ఈ టైంలో ఈ ఇన్కమ్ వస్తుంది, ఇంత సేవ్ చేస్తే అప్పుడు కొనగలుగుతాను అని ఇలా వస్తుందండి. ఇంకొక అదే ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పండి. చెప్పండి, థాట్ ప్రాసెస్, అదే మన మైండ్ సెట్. అదే. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఒక బ్రదర్ ఏం చేస్తాడంటే కారు చూపిస్తాడు. ఎక్కడ కారు అంటే ఇది మా అన్నగా వచ్చాడు నాకు అని చెప్పి చెప్తాడు. మా అన్న గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్తాడు. ఆ పక్కన అబ్బాయి ఆలోచిస్తుంటాడు. ఏం ఆలోచిస్తావు, మీ అన్న ఎప్పుడు ఇస్తాడు ఆలోచిస్తాడు. లేదు లేదు, మా తమ్ముడికి నేను ఈ కారు ఎప్పుడు కొని పెట్టగలను నేను అని ఆలోచిస్తాడు అనమాట. ఆ థాట్ ప్రాసెస్ అనేది మనకి ఏంటంటే మిస్ అవుతుంది. మనం అనుకుంటాం మనం కూడా కొని పెడితే బాగుండు అనుకుంటాం. అది ఏమంటే నేను మా తమ్ముడికి కొని పెట్టగలగాలి అంటే ఆ స్థితిని రావాలి, అంటే అంత స్కిల్స్ ని సంపాదించుకోవాలి అని చూస్తారన్నమాట. అట్లా కొంచెం మాకు ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మంచి మంచి ఉన్నాయి సార్. చాలా బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఏదైనా మనకు ఆలోచన విధానమే మార్చుకోవాలి. ఎస్ సార్. మీరు చెప్పేది ఏంటి, మనకి ఏంటంటే చిన్నప్పుడు ఎంత కడిగి ఏంటంటే మనకు చదువుకో లేదంటే ఉద్యోగం చేయాలి, ఏం చేయాలి, ఉద్యోగం చేయాలి, అంతే. ఇంకంత వేరే ఆలోచన మన మైండ్ సెట్ లేదన్నమాట. మా సబ్ కాన్షియస్ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అనమాట. చదువుకోవడం, ఉద్యోగం చేయటం. అంతేగాని ఇలా స్కిల్స్ పెంచుకొని మనం డబ్బు సంపాదించిన బిజినెస్ చేసుకోవడం ఇవన్నీ ఎక్కడ మన మనసు మనం లేవు. మనం కూడా మన పిల్లలు చెప్పాలి. కనీసం మనకి ఎలా ఆదాయం మనకు 100 రూపాయలు ఇస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దాంట్లో ఎంత ఆదా చేసుకోవాలని కూడా మీకు తెలియదు. వాళ్ళకి 100 ఇస్తే ఖర్చు పెట్టుకుంటాం అంతే. ఖర్చు గురించి తెలుసు కానీ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఏంటి, లేదంటే సేవింగ్ ఏంటి, ఆదాయం ఎలా చేసుకోవచ్చు, ఇవన్నీ ఏమి వాళ్ళకి తెలియదు అనమాట. మీరు చెప్పినట్టు 8th క్లాస్ చెప్పాలి, కరెక్టే సార్. 8th క్లాస్ అనేది కరెక్ట్ ఇది అనమాట చెప్పాలంటే. అప్పటి నుంచి వాళ్ళకి కనీసం కొంత నాలెడ్జ్ ఉంటుందంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా అమౌంట్ ఇస్తే దాన్ని మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి, దాంట్లో ఎంత మనం మిగుల్చుకోవచ్చు. సపోజ్ మనకు ఖర్చు 100 రూపాయలు తీసుకోవాలి ఇంట్లో నుంచి, ఆ 100లో 90 ఖర్చు పెట్టుకున్నా కనీసం 10 మనం ఏంటంటే వాళ్ళకి సేవింగ్ చేయాలి అనే ఒక ఆలోచన మనకు కల్పించాలి మనం. అది మంచి ఆలోచన సార్. అది సేవింగ్ కూడా కాదు సార్, ఇన్వెస్టింగ్ అనేది ఆలోచన. ఇన్వెస్టింగ్, కరెక్ట్. నాట్ సేవింగ్, ఇన్వెస్ట్మెంట్. ఎస్, ఇన్వెస్టింగ్, కరెక్ట్. నాట్ ఆ సేవింగ్. వర్డ్సే చాలా డిఫరెన్స్ వస్తాయి. ఎస్, థ్యాంక్ యూ సార్. ఐ అగ్రీ విత్ యూ. కంపల్సరీగా ఇట్స్ నాట్ సేవింగ్, ఇట్స్ ఇన్వెస్టింగ్. అదే సార్, కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వాసు గారు ఉండనా మరి? సార్ ఇంకెవరన్నా అడిగే వాళ్ళు ఉన్నారండి? క్లోజ్ చేద్దాం సార్. సార్ సత్య గారు, రమణీనండి, నమస్తే. నేను 1 year మెంటర్షిప్ లో జాయిన్ అయ్యాను. నరేంద్ర గారు, వాసు గారు మిస్సెస్ అండి. మేడం చెప్పండి మేడం. ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు కదా, ప్రెసెంట్ మీరున్న సిచ్యువేషన్ లో జాబ్ చేస్తున్నా, ఇన్కమ్ వచ్చినా ఆపేస్తే ఎన్ని రోజులు మీరు బతకగలరు అని. అవును మరి మేడం. దాని గురించి ఏం చెప్పలేదు మీరు. అంటే దాన్ని బట్టి మనము ఆలోచించాలి మేడం. ఇప్పుడు సపోజ్ మనము జనరల్గా నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి. నాకు ఇన్కమ్, నా ఉద్యోగం ఆగిపోతే నేను కేవలం నా ఇన్కమ్, నాదున్న దాని అమౌంట్ 1 సంవత్సరం వరకే బతకగలుగుతాను అనుకోండి. లేదు, కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళు పని చేయడం ఈరోజు ఆపేసినా కానీ వాళ్ళకి రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది, డివిడెండ్స్ రూపంలో వస్తుంటుంది, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన షేర్లో ఉన్నటువంటి అమౌంట్ ద్వారా వస్తుంది, మ్యూచువల్ ఫండ్లో సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ లాగా అమౌంట్ వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉందో ఆటోమేటిక్గా మీరు ఈరోజు జాబ్ చేయడం గురించి ఫీల్ అవ్వరు. దీన్ని ఈ అంటే రోజు 40+ వాళ్ళకి అంటారా? మేడం ముందే ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది 40+ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్లాగా ముందు నుంచి మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి మ్యూచువల్ ఫండ్స్ లో, మేడం అవి 40+, 50+ వచ్చినప్పుడు వాళ్ళకి అట్లా ఉపయోగపడుతుంది. మీరు అదొక ఇన్వెస్ట్మెంట్ మేడం. ఉమ్. మీ స్కిల్ పెంచుకోవటం అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనం ఏం చేస్తామంటే జనరల్గా మన స్కిల్స్ మీద వర్కౌట్ చేయము. మనం ఓకే. డబ్బులు సంపాదించి డబ్బుల్ని పొదుపు చేయటం ఒక్కటే, మనం ఇన్వెస్ట్ చేయటం ఒక్కటే మన
డబ్బులు ధనవంతులు చేస్తుంది అని అనుకుంటాం. కాదు, మన స్కిల్ పెంచుకోవటం కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అందుకే ఆథర్ ఈ బుక్ లో ఏం చెప్తాడంటే, ముందు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అని అంటాడు. ఓకే. సో ఆ విధంగా మీరు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మన మీద మనం ఏం ఖర్చు పెడతాం, ఆ కోర్సుకి 10,000 అంట, మనం ఏం చేస్తాం అనుకున్నాం అనుకోండి, మనం అది Yes. మనం డబ్బు సంపాదించలేము దాని ద్వారా. కాదు, దాంట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి 10,000 పెట్టి కోర్సు నేర్చుకుంటే మీరు రేపొద్దున ఇంకా స్కిల్ పెరిగి మీరు ఇంకొక ఇన్కమ్ సోర్స్ అనేది మీకు యాడ్ ఆన్ అవ్వచ్చు. ఓకే. అదర్వైజ్ మీరు ఇప్పుడు 40 ఇయర్స్ అని అంటున్నారు, 40 ఇయర్స్ లో ఉన్నారు, అయినా కానీ మీరు షేర్ మార్కెట్ గురించి బాగా తెలుసుకున్నారు, బాగా నేర్చుకున్నారు, మీరు వేరే వాళ్ళకి ఫైనాన్షియల్ టిప్స్ ఇస్తున్నారు, దానికి మీరు ఛార్జ్ చేస్తున్నారు, మీరు స్కిల్ డెవలప్ చేసుకోవటం వల్ల మీకు ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అయింది. అదర్ ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ అయితే అలాగే దాని గురించి థింక్ చేసుకోవాలి. అవును, దాంట్లో దాని నుంచి ఇన్కమ్ వస్తూ ఉండాలి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ ఈఎఫ్టి ట్యాపింగ్ గురించి చెప్పరా ప్లీజ్? మనీ బ్లాక్స్ పోయేందుకు. అంటే మేడం, ఇది జనరల్ గా బుక్ రీడింగ్ సమీక్ష విభాగం కాబట్టి నేను కూడా అడుగుదామా వద్దా అనుకుంటానే అడిగాను. అయితే చాలా మందికి యూస్ అవుతుంది కదా అన్నట్టు అడిగాను సార్. ఎస్ మేడం, దాన్ని అంటే ఇప్పటికి ఆల్రెడీ 9:10 అయింది. నా నెంబర్ ఇస్తున్నాను మేడం దీంట్లో. ట్యాపింగ్ గురించి అయితే నాకు తెలుసు అండి, మన మేడం, చేతి తెలుసు. ఆ ట్యాపింగ్ గురించి అయితే నాకు తెలుసు. నా పేరు, నా నెంబర్ ఇచ్చాను మేడం. మీరు నోట్ చేసుకొని మీకు ఇన్వెస్ట్మెంట్ మీద కానీ, ఆ మనీ బ్లాక్స్ క్లియర్ చేయటం గురించి కానీ, దాని మీద ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఏ టైంలో చేయమంటారు సార్? పర్లేదు మేడం, మీరు మార్నింగ్ 10 తర్వాత నుంచి నైట్ 10 లోపల ఎప్పుడు చేసినా ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ నేను మిస్ అయినా కానీ మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తాను. అలాగే, థ్యాంక్ యూ సో మచ్. నైట్ 10 to మార్నింగ్ 10 నో కాల్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ మనం చక్కగా క్వశ్చన్ ఆన్సర్ కూడా బాగా చెప్పారు మీరు. ఇప్పుడు మనం పుస్తక సమీక్ష ప్రతి శనివారం చేస్తున్నామండి. అది శనివారం బదులు గురువారం మారిస్తే ఎలా ఉంటది అనేది ఏమన్నా అందరి సలహాతో ఏం చేద్దాం అనేది ఆలోచన అండి. ఒకసారి చెప్తారా? శనివారం మన సేమ్ టైం, ఇప్పుడు టైం ఏదైతే ఉందో 7:50 నుంచి 9 వరకు సేమ్ అదే టైము గురువారంగా మారిస్తే ఎలా ఉంటుంది? ఏ రోజైనా ఒకటే కదండి. ఓకే సార్, అమ్మాజీ, శనివారం 3 క్లాసులు ఉన్నాయి. ఏమండి శనివారం చాలా క్లాసులు ఉంటాయి, కొన్ని సేమ్ టైం కూడా. మన దాంట్లోనే యాడ్ వచ్చింది టెన్షన్స్ మీద, దాని మీద. అవునవును, అదే ఎక్కువ మంది అభిప్రాయం అలాగే వచ్చింది. ఎక్కువ క్లాసెస్ ఉన్నాయి, శనివారం రోజు ఎక్కువగా ఉన్నాయి అనేది ఉంది. శనివారం రోజు మళ్ళీ ఆదివారం సెలవు కాబట్టి శనివారం బయటికి వెళ్ళటము అవన్నీ ఉన్నాయనేది కూడా ఒకటి. మనము గురువారం మార్చుకున్న కంఫర్ట్ గానే ఉంటుందా? ఓకే. ఓకే ఓకే సార్, కంఫర్ట్ ఓకే సార్. బాగా రిపీట్ కొన్ని క్లాస్ ఉంటున్నాయి. ఓకే, వెరీ గుడ్. సత్య గారు మీరు? ఓకే సార్, కొంచెం నేను లీవ్ అవ్వచ్చా? వేరే ఫంక్షన్ ఉంది, వెయిటింగ్. ఓకే సార్ మీరు మూవ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కటి పుస్తకాన్ని ఈరోజు సమీక్ష చేసినందుకు పుస్తక పట్టణం తరపున, పుస్తక అందరి తరపున మీకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ ఆర్థికాభివృద్ధి వస్తూ. సత్య గారు చాలా బాగా చెప్పారు. పుస్తక రివ్యూ చక్కగా చేశారు. ఆల్మోస్ట్ అన్ని పాయింట్లు ఇంపార్టెంట్ ఇవన్నీ వదలకుండా చెప్పారు. మన వేలో చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.